ఎర్ర సముద్రంలో లైబేరియన్ జెండా ఉన్న గ్రీక్ కు చెందిన బల్క్ క్యారియర్ మ్యాజిక్ సీస్ అనే భారీ కార్గో షిప్ ను హౌతీ రెబల్స్ సముద్రంలో ముంచేసిన దృశ్యాలు గగురుపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా హౌతీకి చెందిన మీడియా ఈ వీడియోను విడుదల చేసింది. పెద్ద మొత్తంలో ఎరువులు, స్టీల్ బిల్లెట్లతో ఆ మ్యాజిక్ సీస్ ఓడ తుర్కియేకు బయలుదేరింది. ఎర్ర సముద్రంలో మాటు వేసిన హౌతీ మిలిటెంట్లు భారీ పేలుడు పదార్థాలతో ముఖానికి నల్ల ముసుగు ధరించి ఆ పెద్ద ఓడపై ఎక్కారు. సోమవారం ఓడలో ఉన్న 22 మంది సిబ్బందిని సముద్రంలో చిన్న బోట్లపై దింపేశారు. అనంతరం ఓడ అంతటా రాకెట్ ప్రొఫైల్డ్ గ్రనేడ్లు, ఆత్మాహుతి డ్రోన్లు, మిజైళ్లు, ఇతర పేలుడు పదార్థాలు అమర్చారు. ఆ ఘటనను అంతా డ్రోన్లతో సినిమా లెవెల్లో చిత్రీకరించారు. ఓడపై పేలుడు పదార్థాలు అమర్చిన తర్వాత హౌతీ నినాదాన్ని జపించారు. అమెరికాకు మరణం, ఇజ్రాయెల్కు మరణం అంటూ పెద్ద ఎత్తున నినదించారు. అనంతరం చిన్న బోట్లలో ఓడకు కొంచెం దూరం వెళ్లిపోయి గ్రనేడ్లను ఒక్కసారిగా పేల్చివేసేశారు. దీంతో ఆ భారీ ఓడ మెల్లమెల్లగా సముద్రంలో మునిగిపోయింది. మ్యాజిక్ సీస్ ఓడను ముంచేయడంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైంది. 2024లోనూ సో యూనియన్ అనే ఆయిల్ ట్యాంకర్ను హౌతీలు హెలికాప్టర్తో వెంబడించి ఇలాగే సముద్ర గర్భంలో కలిపేశారు. మంగళవారం లైబేరియన్ జెండాతో ఉన్న ఓ కార్గో షిప్ పై హౌతీలు దాడి చేసి 3 సిబ్బందిని హత్య చేశారు. మరో 2 గాయపడ్డారు.